హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ స్ట్రింగ్స్. సో ఆల్రెడీ C++లో బిఫోర్గా మనం చూసింది ఎరేస్ అండ్ టైప్స్ ఆఫ్ ఎరేస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ స్ట్రింగ్స్ అనే టాపిక్లో స్ట్రింగ్ అంటే ఏంటి అండ్ మనకి C++లో ఎన్ని టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ మనకు ఉన్నాయి అనేది మనం ఈరోజు చూద్దాము. సో జనరల్గా మనకి C లాంగ్వేజ్లో వచ్చేసరికి స్ట్రింగ్స్ అనేది ఒక హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుని అంటూ కొన్ని మెథడ్స్ ఏవైతే యాక్సెస్ చేస్తూ మనం స్ట్రింగ్స్ అనేవి పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. సేమ్ ఇక్కడ కూడా మనం అలానే చేయొచ్చు. బట్ C++లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కూడా మనం సపోర్ట్ చేస్తాం కాబట్టి స్ట్రింగ్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇక్కడ సపోర్ట్ చేస్తాం. సో 2 టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్లో మనం ఏదైనా కూడా ఇక్కడ యూస్ చేసుకుని స్ట్రింగ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ C++ ప్రొవైడ్స్ టూ టైప్స్ ఆఫ్ string representations. So the first one C style character string and the second one స్ట్రింగ్కి సంబంధించిన ఒక క్లాస్ని యూజ్ చేసి మనం ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ ద్వారా C++లో స్ట్రింగ్స్ అనేవి యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద సెకండ్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి మనం Cలో ఎలా అయితే పెర్ఫామ్ చేస్తామో అలా స్ట్రింగ్ హెడర్ ఫైల్ యూజ్ చేసి స్ట్రింగ్ మెథడ్స్ యూజ్ చేసి పెర్ఫామ్ చేస్తాం. సెకండ్ వచ్చేసరికి మనం జావాలో ఎలా అయితే యాక్సెస్ చేస్తామో స్ట్రింగ్ క్లాస్ని అలా ఇక్కడ యాక్సెస్ చేస్తూ మనం స్ట్రింగ్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ వన్ C స్టైల్ గురించి ఫస్ట్ చూద్దాము. సో C స్టైల్ ఈజ్ నథింగ్ బట్ C లాంగ్వేజ్కి సంబంధించిన స్టైల్ అని మనకి ఇక్కడ మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఈ C స్టైల్ యూజ్ చేయాలి అంటే మనం స్ట్రింగ్లో హెడర్ ఫైల్ అనేది కంపల్సరీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి C style string is same like C strings. This string is actually సో మనకి 1 డైమెన్షనల్ ఎరే 2 డైమెన్షనల్ ఎరే అలా ఉంటాయి కదా, అందులో 1 డైమెన్షనల్ ఎరే కింద మనం ఇక్కడ స్ట్రింగ్ని క్రియేట్ చేసుకుంటాము. సో అది కూడా క్యారెక్టర్ ఎరే కింద. డైరెక్ట్గా మనం స్ట్రింగ్ అనే వర్డ్ని యూజ్ చేసి ఇక్కడ చేయడానికి ఉండదు. డైరెక్ట్గా క్యారెక్టర్ ఎరేని తీసుకుని దాని మీద ఈ స్ట్రింగ్ అనే హెడర్ ఫైల్లో ఉన్న మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెర్ఫామ్ చేస్తూ మెథడ్స్ని యాక్సెస్ చేస్తూ ఉంటాము. సో దట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ స్ట్రింగ్ కూడా మనకి ఎండింగ్ విత్ నల్ క్యారెక్టర్తో ఎండ్ అవుతుంది. సో అదంతా కూడా ఆల్రెడీ మనం Cలో చూసాం. నేను మళ్ళీ ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్యార్ ఫర్ ఎగ్జాంపుల్ EX ఆఫ్ అని చెప్పి నేను ఒక ఎరే తీసుకున్నాను. సో దట్ ఈస్ క్యారెక్టర్ ఎరే. ఈ క్యారెక్టర్ ఎరే తీసుకున్న తర్వాత ఇందులోకి మనం వాల్యూస్ 2 టైప్స్లో ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటంటే వెల్కమ్ అని చెప్పి డైరెక్ట్గా స్ట్రింగ్ని తీసుకొచ్చి ఈ ఎరేలో మనం ప్లేస్ చేస్తే ఈ EX ఆఫ్లో డైరెక్ట్గా ఆర్డర్లో WELCOME అనే ఆర్డర్లో ఇన్సర్ట్ అయిపోతాయి. అదర్ దాన్ మనం ఇంకొక వేలో ఎలా తీసుకోవచ్చు అంటే క్యార్ EX ఆఫ్ 7 అని చెప్పి మనం అక్కడ సైజ్ మెన్షన్ చేసి WELC ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా మనం ఇండివిజువల్గా ఇస్తూ అందులోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాం. సో ఇలా రెండిట్లో మీరు ఏ వేలో కూడా అయినా కూడా స్ట్రింగ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఏ వేలో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్గా మనకి జరిగే ప్రాసెస్ ఏంటి అంటే 7 ప్లేసెస్తో మనకు ఒక క్యారెక్టర్ ఎరే క్రియేట్ అవుతుంది. క్యారెక్టర్ ఎరేకి ఆక్యుపైసింగ్ 1 బైట్ కాబట్టి 7 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. సో 1 2 3 4 5 6 7 0 1 2 3 4 5 6 అంటే 0 నుంచి స్టార్ట్ చేస్తే మనకి సైజ్ -1 అది 6 వరకు. సో ఇందులో WELCOME ఆర్డర్లో మనకి వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ అవుతాయి. సో ఇన్సర్ట్ అయిన తర్వాత దీని యొక్క అడ్రస్ ఎలా ఉంటుంది అంటే మనకి కంటిన్యూస్ మెమరీ అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1210 అనుకోండి, ఇది 1211 1212 1213 1214 అండ్ 1215 1216. సో ఇలా మనకి అడ్రస్ అనేది సీక్వెన్షియల్గా అలొకేట్ అవుతూ ఉంటుంది ఇన్ C స్టైల్.
సో నెక్స్ట్ దీనికి సంబంధించిన మనకి స్ట్రింగ్ మెథడ్స్ ఏంటి అంటే strcpy స్ట్రింగ్ కాపీ ఆఫ్ s1, s2 అంటే మనం స్ట్రింగ్ని కాపీ చేస్తాము. s1 నుంచి s2 అనేది దాన్ని కాపీ అవుతుంది. నెక్స్ట్ strcat స్ట్రింగ్ కన్కాటినేషన్ s1, s2. నెక్స్ట్ స్ట్రింగ్ లెంగ్త్ strlen ఆఫ్ s1 that is string length. Next string compare s1, s2, and the fifth one strchr, and next sixth one str substrings కింద మనం 2 strings తీసుకుంటాం. సో s1, s2 ఇలా ఈ మెథడ్స్ అన్నీ కూడా మనం బై యూజింగ్ హెడర్ ఫైల్ యూజ్ చేసి స్ట్రింగ్ యూజ్ చేస్తూ ఉంటాము. సో దిస్ ఇస్ సి స్టైల్. ఈ సి స్టైల్కి సంబంధించి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో ఫస్ట్ వన్ hash include iostream.h. Next one hash include string.h. Next int main. Next string s1 equal to hi. నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. సో నెక్స్ట్ అనదర్ స్ట్రింగ్ s2 ఈక్వల్ టు వెల్కమ్. సో ఇప్పుడు నేను చెప్పే ప్రోగ్రామ్ ఏంటంటే స్ట్రింగ్ క్లాస్ యూజ్ చేసి నేను యాక్సెస్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ సి స్టైల్లో ఆల్రెడీ మనం సిలో మనం చూసుంటాం కాబట్టి సి స్టైల్ది చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే బై యూజింగ్ స్ట్రింగ్ క్లాస్. ఈ స్ట్రింగ్ క్లాస్ యూజ్ చేసినప్పుడు మనకి ఈ స్ట్రింగ్ క్లాస్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము అంటే మనకి లైబ్రరీ C++ లైబ్రరీ అనేది ఒకటి ఉంటుంది. ఆ లైబ్రరీ నుంచి ఈ స్ట్రింగ్ క్లాస్ అనేది మనం ప్రొవైడ్ చేసుకుంటాము. సో దానికోసం ఇట్ సపోర్ట్స్ ఆల్ ద సి స్టైల్ ఫంక్షన్స్. సి స్టైల్ ఫంక్షన్స్ని సపోర్ట్ చేస్తుంది అండ్ ఎడిషనల్గా మోర్ ఫంక్షన్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో దానికోసం మస్ట్ అండ్ షుడ్గా మనం string.hని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇదే ప్రోగ్రామ్ మీరు ఇలా స్ట్రింగ్ s1 ఈక్వల్ టు హాయ్ అలా తీసుకోకుండా క్యార్ ఆఫ్ అని చెప్పి ఇందాక నేను చూపించినట్టుగా డిక్లేర్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు యాక్సెస్ చేసుకుంటే ఫస్ట్ సి స్టైల్ ప్రోగ్రామ్ అనేది వచ్చేస్తుంది. నేను సెకండ్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ క్లాస్ ప్రోగ్రామ్ చెప్తున్నాను. సో దిస్ ఈస్ స్ట్రింగ్ క్లాస్ ప్రోగ్రామ్. సో స్ట్రింగ్ s2 ఈక్వల్ టు వెల్కమ్. నెక్స్ట్ ఇంకొక అనదర్ టెంపరీగా ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను, దట్ ఈస్ s3. నెక్స్ట్ int len ఈక్వల్ టు s1 డాట్ సైజ్ ఆఫ్. సో ఈ s1 అనే స్ట్రింగ్లో ఉన్న సైజ్ ఏదైతే ఉందో అది వచ్చి మనకి లెంగ్త్లో ఇంటీజర్ స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను s1లో హాయ్ ఇచ్చాను. హాయ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఆ 2 అనేది మనకి ఇక్కడ లెంగ్త్లో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ దాన్ని అవుట్పుట్ చూపిద్దాం. cout the string size is len అనే ఫోల్డర్ మెన్షన్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ endl ఇస్తే మనకి నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. సో నెక్స్ట్ వన్ s3 ఈక్వల్ టు s1 ప్లస్ s2. సో అంటే రెండు డైరెక్ట్గా నేను కన్కాటినేషన్ పెర్ఫామ్ చేస్తున్నాను. సో దీని ప్లేస్లో మీరు అక్కడ strcat యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ s1 ప్లస్ s2 కన్కాటినేట్ చేస్తున్నాను. s1 స్ట్రింగ్ s2 స్ట్రింగ్ రెండు కన్కాట్ అయ్యి ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే s3లో స్టోర్ అవుతుంది. సో దెన్ దీనికి సంబంధించి అవుట్పుట్ ఇవ్వడం కోసం ఫస్ట్ అండ్ సెకండ్ స్ట్రింగ్ కన్కాటింగ్. సో మనకి ఇది యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ స్టైల్ అనేది కొంచెం టిపికల్ అవుతుంది. సో సింపుల్గా ఇది మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కాపీయింగ్ అంటే మనం ఒక స్ట్రింగ్ని ఇంకొక వేరియబుల్లో కాపీ చేయడం. సో దానికి సింపుల్గా మనం ఇక్కడ s1 ఈక్వల్ టు s2 అంటే s2లో ఉన్న స్ట్రింగ్ వచ్చి s1లోకి కాపీ అయిపోతుంది. అది మనం అక్కడ యూజ్ చేయాలి అంటే దానికి కాపీయింగ్ ఫంక్షన్ ఉంది కదా, దాన్ని యాక్సెస్ చేస్తాము. సో కాపీయింగ్ స్ట్రింగ్ అవుట్పుట్ s1. సో ఫస్ట్ s1లో ఆల్రెడీ మనకి హాయ్ ఉందని తెలుసు. నెక్స్ట్ ఆఫ్టర్ కాపీయింగ్ మనకు అక్కడ ఏమొస్తుంది అనేది మనం అవుట్పుట్లో చూస్తాం. సో దెన్ రిటర్న్ 0. ఇక్కడ మనకి టోటల్గా కాపీయింగ్, కన్కాటింగ్ అండ్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేయడం అనేది నేను బై యూజింగ్ స్ట్రింగ్ క్లాస్ చూపించాను. సో ఇదే ప్రోగ్రామ్ మీరు యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ క్రియేట్ చేసుకునేటప్పుడు క్యార్ అరే తీసుకోవాలి. ఒక అరే తీసుకున్నా 2 అరేస్ తీసుకున్నా ఆ అరేకి సంబంధించి అదే అరే మీద మీరు లెంగ్త్ అప్లై చేయొచ్చు అండ్ కన్కాటినేషన్ అప్లై చేయొచ్చు, కాపీయింగ్ అప్లై చేయొచ్చు.
సో మీరు అలా ఒక టెంపరరీ అరే, నార్మల్ అరే, క్యారెక్టర్ అరే తీసుకొని చేసుకోవచ్చు. సో బట్ ఇక్కడ మాత్రం నేను ఏం యూజ్ చేశాను అంటే ప్రీ డిఫైన్డ్ స్ట్రింగ్ క్లాస్ యూజ్ చేశాను. సో మనకి ఇంటర్వ్యూస్‌లో గాని, ఎక్కడైనా వైవాలో గాని స్ట్రింగ్ క్లాస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి C++ లైబ్రరీ నుంచి మనం దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటాం. సో అక్కడి నుంచి యాక్సెసింగ్ అనేది చేసుకుంటూ మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.